అర్హులకు ఇంద్రమ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా లింగాపూర్ రోడ్డుపై గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. రీసర్వే చేసి అనర్హుల పేర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని పేదవారికి అన్యాయం చేశారని వాపోయారు. ఎమ్మెల్యే బుజ్జ పటేల్ స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్లలో డీఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. మున్నేరు వాగుపై హై లెవెల్ వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు రాంపూర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాజకీయ నాయకులు వాగ్దానాలు ఇస్తున్నారు తప్ప హామీలు నెరవేర్చడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి మున్నేరు వాగుపై వంతెన నిర్మించాలని డీఎస్ఎఫ్ఐ జాతీయ కన్వీనర్ డాక్టర్ వివేక్ విజ్ఞప్తి చేశారు. నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ఆక్రమణ పిల్లర్లను అధికారులు తొలగించారు. సంవత్సరాల తరబడి ఎకరం 30 గుంటల భూమి ఆక్రమణలో ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇరిగేషన్ పోలీసుల సమన్వయంతో పిల్లర్లను తొలగించినట్లు నిజామాబాద్ ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దబ్బాది సార్లంకలో 65 మంది ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. డయేరియా కారణమని వైద్యులు అనుమానిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. డ్రోన్ల వినియోగం వ్యవసాయంలో గేమ్ చేంజర్ గా మారుతుందన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. భూసారం తగ్గకుండా పురుగుల మందులు మోతాదుగా వాడాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ డ్రోన్లను అందించారు. రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తుందని తెలిపారు ఎమ్మెల్యే. పల్నాడు జిల్లా నాదెండ్లలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఒకే రోజు 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలోనే పురుగుల మందు తాగి చనిపోయారని గ్రామస్తులు తెలిపారు. మృతి చెందిన రైతులను తుబాడు గ్రామానికి చెందిన గోపాలరావు, నాదెండ్లకు చెందిన ఆదినారాయణగా గుర్తించారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం బీట్రగుంటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. మచిలీపట్నం నుంచి చెన్నై వెళ్తుండగా కారు డివైడర్ నుండి కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను యాదర గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. నిర్మల్ జిల్లా కుబూర్ ప్రభుత్వ ఆసుపత్రి భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆర్డీఓ కోమలరెడ్డి ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు షెడ్లను తొలగించాలని సూచించారు. షెడ్ల తొలగింపులో ఆక్రమణదారులు నిర్లక్ష్యం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం విక్రమార్క శంకుస్థాపనలు చేశారు. మంజూరా నగర్, నవాబ్పేట, ధర్మారావుపేటలో కొత్తగా నిర్మించే సబ్ స్టేషన్లకు నిధులు విడుదల చేస్తామని విక్రమార్క హామీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబును సంగీత దర్శకులు శివమణి కలిశారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన శివమణి తమ కుమారుడి వివాహానికి రావాల్సిందిగా వివాహ పత్రికను సీఎంకు అందించారు.